వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె గారు ఈ రామచంద్రయ్య గారిని పరామర్శించడానికి వచ్చారు. ఒక్కసారి ఆమె కూడా మరి మనకు వచ్చినటువంటి మన సోదరి ఆమె ఒక్కసారి పెద్ద చప్పట్లతోటి మన దీక్షకు ధర్మ దీక్షకి నేను సైతం మీతో వస్తున్నాను అని చెప్పేసి మరి మేడం గారు వచ్చారు. కాబట్టి మీ అంతా కూడా బీసీ సోదరులు కూడా మరి రామచంద్రయ్య గారికి ఒక్కొక్కరుగా ఈ రోజు నుంచి చాలా పెద్దలు అందరూ కూడా సంఘీభావం ఈ ధర్మ దీక్షకి అక్కడున్న ప్రభుత్వానికి అల్టిమేట్ గా బీసీ సమస్యల కోసం మన సోదరి అన్నా నేనున్నానని చెప్పేసి కాపు నాయకురాలు మా వంగవీటి మోహన్ రంగ క్రీస్తు శేషులు ఆయన కూతురు గారు వచ్చినారు. కాబట్టి మరి దయచేసి మీ అందరూ కూడా కొద్దిగా దూరంగా ఆమెను ఆయన వచ్చినప్పుడు అందరూ చుట్టుముట్టకుండా కొద్దిగా ఆ గాలి రావాలి, వెళ్తున్న గాలి రావాలి దయచేసి. తర్వాత మా సోదరుడు కోలేని సత్యం గారు మరి నాయకులు ఆయన కూడా ఈరోజు రామచంద్ర యాదవ్ గారిని ఆ శిబిరానికి మేము కూడా సైతం మీతోటి ధర్మదీక్షలో మీకున్న డిమాండ్లను మేము తీరే వరకు రామచంద్ర యాదవ్ అన్న ఆమరణ నిరాహార దీక్ష ధర్మ దీక్ష బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష ధర్మ దీక్ష బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష రక్షణ చట్టం అమలు కొరకు దీక్ష 1000 ఎకరాల భూమిని ఇవ్వాలని దీక్ష అన్ని బీసీ కులాలకై నిధుల కొరకు దీక్ష సమగ్ర కుల గణన జరిగే వరకు పోరు దీక్ష విద్యా ఉద్యోగంలో స్థానిక సంస్థలతో పాటు 44% రిజర్వేషన్లు ఇవ్వాలని రామచంద్ర యాదవ్ అన్న కఠోరమైన నిరాహార దీక్ష ధర్మ దీక్ష బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష ధర్మ దీక్ష బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ దీక్ష కడువిచ్చిన స్పందించని ప్రభుత్వంపై దీక్ష కళమెత్తి గర్జించే ఘనయోధుడి దీక్ష దశాబ్దాల అణచివేత అణిచివేసే దీక్ష ఈ దోపిడి నేతలను తరిమి కొట్టే దీక్ష అడిగి అడిగి అలసిపోయి విసిగిపోయి కదిలినాడు ఆమరణ నిరాహార దీక్షను తలపెట్టినాడు రామచంద్ర యాదవ్ అన్న ఉన్నాడు మన బీసీలకు రక్ష మన బీసీ ధర్మ దీక్ష మన బీసీ ధర్మ. అందరికీ నమస్కారం. ఇవాళ మన రామకృష్ణ యాదవ్ గారు బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 3వ రోజు అయింది. ఆయన అడిగింది బీసీల హక్కుల కోసం, వాళ్ళకి సమానమైన
అవకాశాలు ఉండాలని చెప్పి ఆయన పోరాడుతున్నారు. ఆయన పోరాటంలో తప్పేం లేదు. నేను ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆయన పెట్టిన డిమాండ్స్లో రివ్యూ చేసి తప్పకుండా డిమాండ్స్ని ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా బోడే రామచంద్ర యాదవ్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మన బీసీ హక్కుల కోసం నేను ఎప్పుడూ ఫైట్ చేస్తాను. ఆయన ఎన్నోసార్లు నాన్నగారి గురించి కూడా చెప్పారు, వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన ఎప్పుడూ బడుగు బలహీన వర్గాలు పేదల కోసం పోరాడారు. అదే స్ఫూర్తితో ఈయన కూడా ఫైట్ చేయటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్నోసార్లు ఆయన ఇంటర్వ్యూలు చూశాను. నాన్నగారి గురించి బ్రహ్మాండంగా మాట్లాడతారు. చాలా గర్వంగా ఉంటుంది ఆయన మాట్లాడినప్పుడు మా నాన్నగారి గురించి. అలాగే ఆయన స్ఫూర్తితో కూడా అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా కానీ బడుగు బలహీన వర్గాల కోసం మనం పోరాడాలి. ఆయన స్ఫూర్తితో, వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఇవాళ ఈయన చేసే ఈ పోరాటానికి నేను పూర్తిగా మద్దతునిస్తున్నాను. అది